మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. వెల్కమ్ టు ఫైనల్ పార్ట్. చివరి భాగానికి వచ్చాం మనం. ఇది 6వ భాగం అనుకుంటున్నా. అవును, ఇది 6వ భాగమే. ఈ భాగంతో నేను ఇక కొన్ని వచనాలు మీకు చూపించి ముగిస్తాను. నేను ముందు చెప్పినట్లుగానే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే అని నేను మొదటి నుంచి ఒక్కడి నుంచి చెబుతున్నాను. ఇప్పుడు అదే చెబుతున్నాను. ఈరోజు కూడా కొన్ని లేఖనాలు చూసుకుందాం. ఈరోజు తండ్రి పోలికలు, కుమారుని పోలికలు, అసలు ఆది నుండి ఇశ్రాయేల్ జనాంగముతో ఆది నుండి మాట్లాడింది ఎవరు, ఆది నుండి మనుషులకి ప్రత్యక్షమైంది ఎవరు, దూతలను పంపించింది ఎవరు, భూమి మీదకి ప్రవక్తలతో దర్శనమిచ్చింది ఎవరు అని కూడా ఈరోజు మనము తెలుసుకుందాము. యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఒక్కటే, యేసు దేవుడే. ఓకేనా? యేసు ఇప్పుడైనా ఈ సగం సేవకులు తెలుసుకోవాలి, కళ్ళు తెరవాలని బాధతో చెబుతున్నాను. ఏమనుకోమాకంటే సరే, నేను ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు ముందు చూసుకుందాం. పాత నిబంధనలో మాట్లాడింది యెహోవానా యేసు ప్రభువా అంటే, యెహోవా నామమన్నా యేసు నామమన్నా పరిశుద్ధాత్మ నామమన్నా ఒకటే. తండ్రి నీ నామమున వచ్చి ఉన్నాను అంటాడు కదా యోహాను సువార్తలో. నీ నామమున వారిని రక్షించుమంటాడు. తండ్రి నామమున జయించున్నాను క్రియలు అంటాడు. అంటే యెహోవా నామమన్న వ్యక్తి ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ యెహోవాగా, యేసుగా, పరిశుద్ధాత్మునిగా ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు దేవుడు అనే వ్యక్తి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు పాత నిబంధనలో మాట్లాడింది ఎవరు అంటే చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను అంటాడు. ఇది దృష్టిలో పెట్టుకోండి ఈ మాట. తర్వాత మీకా గ్రంథం చూసుకోండి, 5వ అధ్యాయము, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము, 2వ వచనం 3వ లైను, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం మొగుచుండేను. ఏమండి, ఈ అబ్రహాముతో, యోనాతో, దావీదుతో, ఇస్సాకుతో, యాకోబుతో మాట్లాడింది ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు యేసు ప్రభువే. ఇప్పుడు ఈ సగం సేవకులైన వాళ్ళు, ఈ సగం హాఫ్ నాలెడ్జ్ కలిగినటువంటి సేవకులు కొంతమంది ఏమంటారు తెలుసా? యేసు ప్రభువా అట్లెట్లా సాధ్యం అని అంటారు. నేను ఒక మాట చెప్తా. సరే, యెహోవా అనుకుంటే మరి ఇప్పుడు పౌలు తిమోతికి మొదటి ఉత్తరాన్ని రాస్తూ 6వ అధ్యాయం 16లో, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నవాడు ఎవరో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు అని ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ యెహోవా చాలామంది తండ్రి అంటున్నారు. ఆయన ఒకవేళ మరి మహిమలో ఉంటే మాట్లాడింది ఎవరు? భక్తులతో, ప్రవక్తలకు దర్శనం ఇచ్చి మాట్లాడింది ఎవరు? కలలో కనిపించింది ఎవరు? నెరవేర్చింది ఎవరు? యెహోవానే. యేసా? నాకు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు అన్నానండి ఈ మాట? యేసుప్రభు అంటాడు, తండ్రిని ఎప్పుడూ చూడలేదు, ఏ కాలం మంది అయినను ఆయన స్వరము వినలేదు. మరి పాత నిబంధనలో స్వరాలు, మోషే అయినా అబ్రహాం అయిన స్వరం, ఎవరి స్వరం వింది? ఒకవేళ సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యెహోవా ఉంటే మరి మాట్లాడింది ఎవరు? నాకు సమాధానం చెప్పాలి. ఈ సగం సేవకులు అయిన వాళ్ళు ఏమనుకోమాకండి, సగం సేవకులు అన్నానండి. కడుపు మండి మాట మాట్లాడుతున్నా. సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు స్పష్టంగా మాట్లాడతారు. బల్లగుద్ది యేసు దేవుడు కాదు 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 కాదు, నేను బల్లగుద్దుతున్నా, యేసు దేవుడే దేవుడే దేవుడే. ఆది నుండి పురాతన కాలం వరకు ప్రత్యక్షమైంది యేసు ప్రభువే. మీరు కాదన్నా అవునన్నా మాకు వచ్చిన నష్టమేం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసే మాట్లాడాడు పాత నిబంధనలో కూడా. ఇప్పుడు ఇంకో మాట, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 11 చూసుకుందాం. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను అని ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. అట్లయితే మరి యోహాను సువార్త 17:5లో ఒక మాట ఉంటుంది. అక్కడ కుమారుడికి ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వను అన్నాడు, మరి కుమారుడికి కూడా ఇవ్వకూడదుగా మహిమ. చూడండి 17:5 చూస్తారా? తండ్రి, ఈ లోకం పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము, నీ యొద్ద మహిమపరచుము. నన్ను మహిమపరిచాయా? నేను నిన్ను మహిమపరిచాను. మరి తండ్రి ఎవరికి ఇవ్వకపోతే, తండ్రితో యేసు ప్రభు సమానుడు కాకపోతే ఆ మహిమ కూడా ఇవ్వకూడదు యేసు ప్రభుకి. మరి నాకు దీనికి సమాధానం చెప్పండి.
ఇప్పుడు యేసు దేవుడు కాదు, సమానుడు కాదు, నిత్యుడు కాదు, ఉన్నవాడు కాదు అన్నవాళ్ళు నాకు సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పాలి. చెప్పాడు కూడా నాకు తిరిగి మళ్ళీ కౌంటర్ వీడియో పెట్టండి. తర్వాత సమానుడు అని, యేసు దేవుడు అని, ఈక్వల్ అని కూడా 2 వచనాలు చూపిస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఇవన్నీ చాలామందికి బహు స్పష్టమే, సుపరిచితమే ఈ వచనాలు. ఇంకొక మాట కూడా చూపిస్తా. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 తెలుసు కదా, అక్కడ ఏముందండి? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుండో ఒకసారి. 2:9 ఏముందండి? ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరాలు చూడొద్దు మీరు. శరీరంలో ఎవరున్నారు? దైవత్వము. ఇప్పుడు యెహోవా ఒక్కడే దేవుడు అనుకుంటే మరి ఆ దైవత్వం తనలోనే ఉంచుకోవాలి. మరి కుమారుడికి ఎందుకు ఇచ్చాడు? కుమారుడు కూడా ఇవ్వాల. కుమారుడు ఆదిలోనే తండ్రిలో భాగము, ఆయన హక్కుదారుడు, ఆయన దేవుడు. తనను తాను తగ్గించుకొని మృత్యుగా నీలాగనాలుగా భూమి మీదకి వచ్చాడు. సహోదరులారా తెలుసుకోండి. కాబట్టి చాలా ఉండేలా కానీ నాకు చెప్పి ఇసుకొస్తుందండి ఇలాంటి వాళ్ళకి. ఎన్నో చెప్పాను నేను. మొత్తం 6 పార్ట్స్, దీంతో 6 పార్ట్స్ చేశాను, 6 భాగాలు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అవి చూడండి, మీరు ధ్యానం చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, యెహోవా యేసు పరిశుద్ధాత్ముడు ఒక్కటే. దేవుడు ఒక్కడే, ముగ్గురు వేరు వ్యక్తులు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు వ్యక్తులు. దేవుడు ఒక్కడే. ఆ ఒకరిలోని 3 భాగాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రేమపూర్వకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నా.